బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా ప్రజా సమస్యలు, పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనులపై సభ్యులు వేడిగా చర్చించారు. మొత్తం గంటల పాటు ప్రశ్నోత్తరాలు జరిగాయి. భారీ వర్షాలు, తుఫాను నష్టం, రైతుల పరిహారంపై సభ్యులు చర్చించారు. కేజీవీవీ పాఠశాల నిర్వహణ, విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల బకాయిలు, చీరాల వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించారు. అలాగే విజయనగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, యనమదురు డ్రైన్ ఆధునీకరణ పనులు, అవ్యవస్థీకృత కార్మికుల సంక్షేమం వంటి పథకాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరికి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు ఆసక్తికరంగా జరిగాయి. ప్రధానంగా ప్రజా సమస్యలు, పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనులపై సభ్యులు వేడిగా చర్చించారు. మొత్తం గంటల పాటు ప్రశ్నోత్తరాలు జరిగాయి. భారీ వర్షాలు, తుఫాను నష్టం, రైతుల పరిహారంపై సభ్యులు చర్చించారు. కేజీవీవీ పాఠశాల నిర్వహణ, విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల బకాయిలు, చీరాల వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించారు. అలాగే విజయనగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, యనమదురు డ్రైన్ ఆధునీకరణ పనులు, అవ్యవస్థీకృత కార్మికుల సంక్షేమం వంటి పథకాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరికి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఇందుకోసం స్టేట్ వైడ్గా 1,495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రైవేటు కాలేజీలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే, అంటే ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి లేదా కళాశాలల నుండి హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లను అనుమతించాలని బోర్డు ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీకి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మరోసారి ఢిల్లీకి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులను ఇళ్లకు పంపి ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, బాంబ్ డిస్పోజల్ యూనిట్లు 2 పాఠశాలల్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో రాజధాని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
గతేడాది ఎర్రకోట సమీపంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో కారు బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ ప్రాంతంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. 2 రోజుల క్రితమే ఢిల్లీలో మరోసారి ఉగ్రదాడికి టెర్రరిస్ట్ గ్రూపులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఈమెయిల్స్ను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా ఎర్రకోట చుట్టూ ఉన్న ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు, చాందినీ చౌక్ ప్రాంతాలపై నిఘా ఉంచినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా ఏజెన్సీలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పాఠశాల పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మన నీటిని ఇతర రాష్ట్రాలు వాడుకుంటూ ఉంటే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం లేదని చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాల గురించి జిల్లా నేతలతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సీఎం చర్యల వల్ల ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని, లక్షల ఎకరాలు బీడుగా మారుతాయని ఆరోపించారు. ఈరోజు కృష్ణా జలాల వినియోగించుకునే విషయంలో రాయలసీమని నెల్లూరు ప్రకాశం జిల్లాకు జరగబోతున్నటువంటి అన్యాయం పైన ఏదైతే ఈ కృష్ణా జలాల ఉనికినే ప్రమాదకరంగా మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో అది వివరించేదానికి ఒక కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు శైలజానాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు నదిరిమల్లి రామ్ కుమార్ గారు, గౌరవనీయులు సంజీవయ్య గారు, అలాగే ఆనం విజయన్న గారు మేమంతా కూడా కూర్చొని భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కార్యాచరణ అవసరం పడుతుంది, భవిష్యత్ తరాలు ఏ విధంగా నష్టపోతున్నాయనేటువంటిది చర్చించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక ద్వేషమో లేకపోతే ఒక ఆలోచన లేకుండా పోవడంతో ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి రైతాంగానికి కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి శాశ్వతంగా ఊరేయబోతున్నాడు. ఎగువన తీసుకుంటే కర్ణాటక వాళ్ళు కృష్ణానదికి ఉపనదులైనటువంటి తుంగభద్ర, వేదావతి నదుల పైన వాళ్ళేమో ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నారు. ఎగువన కర్ణాటక, దిగువన తెలంగాణ మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లను వాళ్ళు తోడేస్తూ వాళ్ళు వినియోగించుకుంటుంటే కనీస బాధ్యత వ్యవహరించకుండా నిర్లక్ష్యం వహిస్తారు.